హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఎన్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో రోమన్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఈ రోమన్ నెంబర్స్ అనేవి ఎలా వచ్చాయంటే, రోమన్ నెంబర్స్ ఆర్ ఫౌండెడ్ బై రోమన్స్. రోమన్ నెంబర్స్ అనేవి మనకి రోమన్స్ ద్వారానే వచ్చాయి. మనకి పూర్వం యాన్షియంట్ టైంలో మనకి ఈ రోమన్స్ అనేవాళ్ళు మన దేశానికి వ్యాపార రీత్యా వచ్చి మనకి ఈ రోమన్ నెంబర్స్ అనేవి పరిచయం చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ రోమన్ నెంబర్స్ అనేవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోమన్ నెంబర్స్ అనేవి మనం వాడే ఈ 7 ఇండికేట్స్ ఉంటాయన్నమాట, 7 సింబల్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటి అంటే 1 I V X L C D M. ఈ 7 సింబల్స్ కూడా రోమన్ నెంబర్స్లో రాయడానికి మనం యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు వీటి యొక్క వాల్యూస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఐ యొక్క వాల్యూ ఏంటంటే మనకి 1 అమ్మ. ఈ వి యొక్క వాల్యూ వచ్చేసి 5, ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేసి 10, ఎల్ యొక్క వాల్యూ వచ్చేసి 50, సి యొక్క వాల్యూ వచ్చేసి 100, డి యొక్క వాల్యూ వచ్చేసి 500, ఎం యొక్క వాల్యూ వచ్చేసి 1000. ఇప్పుడు ఈ 7 సింబల్స్ యొక్క వాల్యూస్ చూసాం కదా. మనం ఈ 7 సింబల్స్ని ఉపయోగించి మనం రిమైనింగ్ ఈ రోమన్ నెంబర్స్ అన్నిటినీ కూడా మనం రాయడం అనేది జరుగుతుంది. ఈ 7 సింబల్స్ యొక్క వాల్యూస్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ 7 సింబల్స్ నుంచి కూడా రిమైనింగ్ రోమన్ నెంబర్స్ అంటే ఈ 1కి, ఈ 5, 10, 50, 100, 500, 1000 మధ్యలో మనం నెంబర్స్ని కంటిన్యూస్గా రాయాలి కదా. వాటిని రాయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. రూల్ నెంబర్ 1 ఏంటో చూద్దాం. ఇప్పుడు రూల్ నెంబర్ 1 చూసుకున్నట్టంటే మనకి రిపిటేషన్ రూల్ అనమాట. దీన్ని ఏమంటారంటే రిపిటేషన్ రూల్. ఏంటి రిపిటేషన్ రూల్ అంటే I X C. ఈ సింబల్స్ చూడండి అమ్మా, I X C. ఇవి I X C and M నెవర్ రిపీటెడ్ మోర్ దాన్ 3 times. అంటే ఇవి I కానీ X కానీ C కానీ M కానీ ఈ 3 కూడా ఒక్కో నెంబర్, ఈచ్ నెంబర్ వచ్చేసి 3 times మాత్రమే రిపీట్ అవుతాయి. డు నాట్ రైట్ మోర్ దాన్ 3 times. అంటే 3 సార్లు కన్నా ఎక్కువగా రిపీట్ చేయకూడదు. I X C and M నెవర్ రిపీటెడ్ మోర్ దెన్ 3 times. I X C M అనేవి 3 times కన్నా ఎక్కువ సార్లు రాయకూడదు. ఇప్పుడు రిపీట్ కానివి ఏంటమ్మా, V L D ఆర్ నెవర్ రిపీటెడ్. ఈ V అనేది, L అనేది, D అనేది ఎప్పుడు కూడా రిపీట్ అవ్వవు. అయితే వీటిని ఇప్పుడు మనం ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వీటిని ఎలా రాయాలో చూద్దాం అన్నమాట. చూడమ్మా, ఐ అంటే 1. ఐ అనేది మనం 1 టైమే రాసాం. ఇప్పుడు ఇక్కడ మనం 2 times రిపీట్ చేసామన్నమాట. అంటే ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం అన్నమాట. రిపీట్ అంటే ఇక్కడ ఎంత, దీని నెంబరు 2 అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ చూసారా, దీని వాల్యూ వచ్చేసి 3. ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అయిందమ్మా, 3 times అనేది రిపీట్ అయింది. ఇప్పుడు మనకి దీనికి 3 వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఇలా రాసామనుకోండి, దీన్ని ఇలా మనం 4 times రాస్తున్నాం అనమాట. ఇలా మనం 4 times రాస్తే మనకి ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఇలా మనం యూజ్ చేయకూడదు. మనకి ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, ఐ అనేది 3 times మాత్రమే రిపీట్ అవ్వాలి. చూసారా, ఇక్కడ 1 time రాసాం కాబట్టి దీని వాల్యూ 1 వచ్చింది. ఇక్కడ 2 times రిపీట్ అయింది 2, 3 times రిపీట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ 3. కానీ ఇక్కడ మనం 4 రాయాలనుకుంటే ఈ ఐని
మళ్ళీ 4 టైమ్స్ ఇలా రాయకూడదు, ఎందుకంటే మనకి I అనేది 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ చూద్దాం అనమాట. ఎక్స్ అనేది 1 టైం రాద్దాం. ఇక్కడ 1 టైం రాస్తే ఏమవుతుంది మనకి 10 అవుతుంది. ఇక్కడ మనం 2 టైమ్స్ రాద్దాం. ఇప్పుడు 2 టైమ్స్ రాద్దాం. ఇక్కడ ఎంత అవుతుందమ్మా, ఇప్పుడు మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 10 మనం ఇక్కడ ఎడిషన్ కదా రిపీట్ అంటే ఇక్కడ మనకి 20 అవుతుంది అనమాట. నెక్స్ట్ 3 టైమ్స్ ఇలా రాద్దాం. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా మనకి 10 10 10 ఎంత అవుతుంది మనకి 30 అవుతుంది. మనకి ఇప్పుడు 40 కావాలి. మనం 40 ఇలా రాయొచ్చా? ఇలా రాయకూడదు. మనకు 40 కావాలంటే ఇలా రాయకూడదు, కాబట్టి ఇది రాంగ్ అనమాట. 40ని ఎప్పుడు కూడా ఇలా రాయకూడదు. ఇప్పుడు సి ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు సి అంటే ఎంతమ్మా మనకి? సి అంటే మనకి అక్కడ ఎంత కనిపిస్తుంది? 100 అనమాట. సి అంటే ఎంతమ్మా? 100. అంటే మనకి సిని రాస్తే ఒక 100 రాసినట్టు. ఇప్పుడు 2 టైమ్స్ సి రాద్దాం. ఎంత అవుతుంది? 200 అవుతుంది. నెక్స్ట్ ఇలా రాద్దాం. 3 టైమ్స్ సి రాద్దాం. ఎంత అవుతుంది మనకి? ఎడిషన్ కదా మనకి 100 100 100 ఎంత అవుతుందమ్మా మనకి? 300 అవుతుంది. మనకి ఇప్పుడు ఇలా 4 టైమ్స్ రాద్దాం సిని. ఇలా రాయొచ్చా? రాయకూడదు కదా, మనకి ఇది రాంగ్. ఎందుకంటే మనకి ఏమైంది ఇక్కడ మనకి సి ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? 3 టైమ్స్ మాత్రమే రిపీట్ చేయాలి, కాబట్టి ఇక్కడ 4 టైమ్స్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎం అనేది మనం చూసుకున్నట్లయితే ఎం యొక్క వాల్యూ ఎంతమ్మా మనకి? ఎం యొక్క వాల్యూ ఎంతమ్మా అక్కడ? 1000. ఎం అంటే 1000. మనకి 2 టైమ్స్ ఇలా ఎం రాసినట్లయితే $2000. త్రీ టైమ్స్ ఇలా రాసినట్లయితే మనకి 3000 అనమాట. మనం ఇప్పుడు ఎం అనేది 4 టైమ్స్ రాద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే ఎం కూడా ఎంత 3 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి, 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి. ఒకసారి ఇప్పుడు ఇవన్నిటిని చూడండి అమ్మా. చూసారా, ఇక్కడ 1 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది, 4 టైమ్స్ రిపీట్ అయితే అది మనకి రాంగ్. ఇలాగా ఇవన్నిటిని కూడా ఎక్స్ అనేది కూడా మనం 3 టైమ్స్ వరకే రిపీట్ చేయాలి, 4 టైమ్స్ అనేది రిపీట్ చేయకూడదు. అలాగే మనకి సీని చూసుకుంటే సి కూడా మనకి 3 టైమ్స్ మాత్రమే రాయాలి, 4 టైమ్స్ అనేది రాయకూడదు. ఎం చూసుకున్నట్లయితే ఎం కూడా మనకి 3 టైమ్స్ మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఈ విఎల్డి, వి అంటే 5, ఎల్ అంటే 50, డి అంటే 500. చూసారా, ఇక్కడ 5, 50, 500 ఇవి ఎప్పుడు కూడా రిపీట్ అవ్వవు అన్నమాట. ఈ 3 కూడా ఎప్పుడు రిపీట్ అవ్వవు. అయితే మనకి ఇప్పుడు దీని తర్వాత నెంబర్ని మనం ఎట్లా రాస్తామనేది చూద్దామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 వరకు ఇక్కడ రాసాం, మనకి 4 కావాలంటే ఎలా రాస్తాం, అలా మిగతా రిమైనింగ్ నెంబర్స్ని మనం ఎలా రాయాలి అనేది చూద్దామన్నమాట ఒకసారి. ఇప్పుడు మనం నెక్స్ట్ రూల్ చూసుకున్నట్లయితే మనం ఒక బిగ్ సింబల్ పక్కన
రైట్ సైడ్లో మనం స్మాల్ సింబల్ చూసుకున్నట్లయితే మనకి ఎడిషన్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 5 అనే సింబల్కి వి అనే సింబల్ రాసాం. దీని పక్కన రైట్ సైడ్లో మనం ఐ ఎంత అవుతుందమ్మా ఇప్పుడు 6 అవుతుందన్నమాట. చూసారా ఈ బిగ్ సింబల్, ఇది రైట్ సైడ్లో ఏముంది స్మాల్ సింబల్ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బిగ్ సింబల్ పక్కన స్మాల్ సింబల్ రాస్తే మనకి ఎడిషన్ అనేది చెయ్యాలి. అంటే ఇది 5, ఇక్కడ స్మాల్ సింబల్ వాల్యూ ఎంత 1, అంటే 5 + 1 ఎంత అవుతుంది మనకి 6. 6ని ఏ విధంగా రాస్తాం, ఇప్పుడు ఈ విధంగా రాస్తామన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ బిగ్ సింబల్, ఈ 5 పక్కన మనం 2 ఐలు రాసాం. అంటే మనకి 2 ఐలు అంటే ఇక్కడ ఎన్నిసార్లు రాసాం ఐని 2 టైమ్స్, అంటే 1 2. ఇక్కడ ఎంతమ్మా 5, అంటే 5 + 2 7 అవుతుందన్నమాట. అంటే 7 రాయాలంటే మనం ఇలా రాయాలి. అలాగే మనం ఇలా రాయాలి. మళ్ళీ 5 పక్కన 3 ఐస్ రాసినట్లయితే ఏమవుతుంది మనకి, ఇక్కడ 5, ఇక్కడ 1 1 1, అంటే ఇక్కడ 3 రాసాం. 5 + 3 8 అవుతుంది అనమాట. అంటే మనకి 8 రాయాలంటే ఇలా రాయాలన్నట్టు. చూడండి అమ్మ, ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ ఏమొచ్చింది 6, ఇది 7, ఇది 8. చూసారు కదా, ఈ విధంగా మనం రాసుకోవాలి. ఇప్పుడు ఇంకో నెంబర్ని బిగ్ నెంబర్ యూజ్ చేసి ఎలా రాయాలో ఒకసారి మళ్ళీ చూద్దాం. మనం చూసారా ఎక్స్ అంటే ఎంతమ్మా 10. ఎక్స్ అంటే 10. మనం ఇక్కడ ఐ రాసుకున్నట్లయితే ఏమవుతుంది, ఇక్కడ దీని వాల్యూ 10, ఇది 1. 10 + 1 ఎంత అవుతుంది మనకి 11 అవుతుంది అనమాట. ఎంత అవుతుందమ్మా. నెక్స్ట్ మనం ఎక్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం మళ్ళీ 2 ఐస్ రాద్దాం. ఇక్కడ చూసారా ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 10, అలాగే దీని వాల్యూ ఎంత 1 1, అంటే 1 + 1 2. అంటే మనకి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం, ఇప్పుడు మనకి ఈ బిగ్ సింబల్ పక్కన అంటే రైట్ సైడ్లో స్మాల్ అనేది ఉంటే ఏం చేయాలి, మనం ఎడిషన్ చేయాలని నేర్చుకున్నాం కదా. అందుకని ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ అనేది 10, 1 + 1 2, అంటే 10 + 2 ఎంత అవుతుంది మనకి 12 అవుతుంది అనమాట. అంటే మనం 12 అనేది ఈ విధంగా రాసుకుంటాం. సబ్ట్రాక్టెడ్ రూల్. సబ్ట్రాక్షన్ రూల్ అంటే ఏంటమ్మా, మనకి ఒక బిగ్ ఏదైనా ఒక బిగ్ సింబల్ పక్కన, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిగ్ సింబల్ రాసాం ఇక్కడ, ఈ బిగ్ సింబల్కి మనకి లెఫ్ట్ సైడ్, బిగ్ సింబల్కి లెఫ్ట్ సైడ్న ఒక స్మాల్ సింబల్ రాస్తే, బిగ్ సింబల్కి లెఫ్ట్ సైడ్న ఒక స్మాల్ సింబల్ రాస్తే అంటే ఇక్కడ మనం ఐ రాద్దాం. ఈ బిగ్ సింబల్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 10. ఈ 10కి లెఫ్ట్ సైడ్ ఏముంది 1, అంటే లెఫ్ట్ సైడ్ ఉంటే ఏం చెప్పుకున్నాం మనం, మనకి సబ్ట్రాక్షన్ చెయ్యాలి. రైట్ సైడ్ ఉంటే మనం ఎడిషన్ చేయాలి, లెఫ్ట్ సైడ్ స్మాల్ వాల్యూ ఏదైనా ఉంటే మనకి సబ్ట్రాక్షన్ అనేది చెయ్యాలి. అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 10, ఇక్కడ దీనికి ఐ వాల్యూ ఎంతమ్మా 1, అంటే మనకి 10 - 1, మనకి 10 - 1 అనమాట. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి 9 అవుతుంది అనమాట. 9 అవుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ 10 - 1 అనమాట. 10 - 1 అని
అంటే మనకి ఇక్కడ 9 అవుతుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ 5 తీసుకుందాం. ఇక్కడ 5 పక్కన మనం ఐ రాసిద్దాం అనుకోండి. అంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఐ రాస్తే ఏమవుతుంది, మనకి 5 - 1 అవుతుంది అనమాట. 5 - 1 అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందమ్మా, మనకి 4 అవుతుంది అనమాట. దీని వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది అనమాట. అలాగే ఇంకో నెంబర్ని మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. నెక్స్ట్ ఎల్ అనే నెంబర్ని తీసుకుందాం. ఎల్ అనేది నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు ఎల్ యొక్క వాల్యూ ఎంతమ్మా, మనకి 50. అయితే ఈ ఎల్ పక్కన ఏం రాయాలంటే మనకి ఈ ఐ అనేది మనకి ఎల్ పక్కన యూజ్ చేయరు అనమాట. ఐ అనేది మనకి ఎల్ పక్కన యూజ్ చేయరు. దీనికన్నా ఇప్పుడు ఈ ఎల్కి మనం లెఫ్ట్ సైడ్న ఏం రాస్తున్నాం, ఎక్స్. ఈ ఎక్స్ యొక్క వాల్యూ ఎంతమ్మా, మనకి 10. అంటే ఇప్పుడు మనకి ఈ 50 ఇక్కడ 50 నుంచి ఈ 10 అనేది సబ్ట్రాక్షన్ అనేది చెయ్యాలి. 50 - 10 మనకి ఏమొస్తుంది, వాల్యూ 40 వస్తుంది అనమాట. ఈ 40ని ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. ఈ విధంగా మనం రాస్తాం. అట్లయితే మనం ఈ బిగ్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ మనం స్మాల్ నెంబర్ ఉంటే ఏం చెప్పుకున్నామమ్మా, ఈ బిగ్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ స్మాల్ నెంబర్ ఉంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలని చెప్పుకున్నాం కదా. మనకి ఇక్కడ ఈ సి అనేది ఉంది. ఈ సి అనేది మనం దేని నుండి సపరేట్ చేయొచ్చు అంటే మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు ఓన్లీ డి నుంచి మాత్రమే సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డి, ఈ డి వాల్యూ ఎంతమ్మా, మనకి ఈ డి వాల్యూ అనేది 500. ఇక్కడ మనం సి రాసామనుకోండి, లెఫ్ట్ సైడ్ అనేది మనం సి రాసామనుకుంటే లెఫ్ట్ సైడ్ సి రాస్తే ఏమవుతుంది, 500 - 100 ఎంత వస్తుందో మనకి 400 అనేది వస్తుంది. మనకి ఇక్కడ ఈ 400 అనేది రాయాలంటే మనం సింపుల్ ఇదనమాట, సి డి. ఈ విధంగా మనం 400ని రాస్తాం. అంటే ఈ సి కెన్ సబ్ట్రాక్టెడ్ ఓన్లీ ఫ్రమ్ డి. డి నుంచి మాత్రమే ఈ సి అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో బిగ్ నెంబర్ని చూద్దాం అనమాట. ఎం తీసుకున్నట్లయితే మనకి ఎం యొక్క వాల్యూ ఎంతమ్మా, మనకి 1000. అయితే 1000 దీనికి స్మాల్ నెంబర్ ఓన్లీ సి మాత్రమే వాడాలమ్మా. ఇక్కడ ఎంకి సి మాత్రమే వాడాలి. ఈ సి యొక్క వాల్యూ ఎంత, మనకి 100. ఎం యొక్క వాల్యూ ఎంత, మనకి 1000. ఇప్పుడు 1000 - 100 అవుతుంది. ఎంత అవుతుందమ్మా, మనకి 900 అవుతుందన్నమాట. అంటే దీన్ని 900 రాయాలంటే మనం ఈ విధంగా రాయాలన్నమాట. అయితే ఈ సింబల్స్ని మనం దేని నుండి ఏది సబ్ట్రాక్షన్ చేయాలనేది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఈ బిగ్గర్ నెంబర్ని 5 ఉందనుకోండి, మనకి ఈ 1 అనేది 5 నుంచి మాత్రమే తీయగలం అన్నమాట. ఈ 1 అనేది ఓన్లీ 5 నుంచి మాత్రమే. ఇక్కడ 1 అనేది 5 నుంచి తీయగలం. అండ్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఎక్స్ నుంచి ఎక్స్ మరియు 5 అంటే 10 నుంచి 5 నుంచి మాత్రమే ఈ ఐ అనేది మనం తీయగలం అనమాట. ఎక్స్ నుంచి ఈ వి నుంచి. ఇక్కడ వి అంటే మనకి 5, ఎక్స్ అంటే 10 కదా. వీటి నుంచి మాత్రమే మనం ఈ 5 నుండి 10 నుండి మాత్రమే 1 అనేది తీయగలం అనమాట. నెక్స్ట్ ఎల్ నుండి ఎక్స్ మాత్రమే తీయగలం అనమాట.
ఎల్ నుండి ఎక్స్ మాత్రమే తీయగలం. 500 అంటే మనకి డి, ఈ డి నుండి సి మాత్రమే తీయగలం. అలాగే మనకి ఎం నుండి కూడా మనం సి మాత్రమే తీయగలం అన్నమాట. ఇప్పుడు మనం ఒక నెంబర్ని చూద్దామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ ఇలా చూద్దాం. ఇలా చూసినట్లయితే మనకి ఎక్స్ అంటే ఎంతమ్మా, మనకి 10. ఇక్కడ వి అంటే ఎంత, 5. ఇక్కడ మధ్యలో ఏముంది, ఐ ఉంది, దీని వాల్యూ. అయితే ఇక్కడ ఈ రెండు బిగ్ నెంబర్స్ మధ్య మనకి ఒక స్మాల్ సింబల్ అనేది మనకి ఐ అనేది రావడం జరిగింది. అప్పుడు మనకి ఈ ఐ అనేది ఈ ఎక్స్కి చెందుతుందా, ఈ వికి చెందుతుందా అంటే మనకి ఎప్పుడు కూడా ఈ రైట్ సైడ్ ఉన్న నెంబర్కి మాత్రమే ఈ మిడిల్లో ఉన్న నెంబర్ అనేది చెందుతుంది అనమాట. ఈ మిడిల్లో ఉన్న నెంబరు ఎప్పుడు కూడా ఈ రైట్ సైడ్ ఉన్న నెంబర్కి మాత్రమే చెందుతుంది అనమాట. అంటే మనకి ఎక్స్ అంటే ఇక్కడ 10 అయ్యింది, ఇక్కడ వి అంటే 5, ఇక్కడ 5కి మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఐ ఉంది కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ మనం మైనస్ అంటే దీని వాల్యూ 4. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, దీని వాల్యూ 14 అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం 1 to 20 వరకు కూడా రోమన్ నెంబర్స్ని ఎలా రాయాలో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం అనమాట. చూసారా, ఇక్కడ మనకి 1 to 20 వరకు మనం హిందూ అరబిక్ నెంబర్స్ని రాసుకున్నాం. ఇక్కడ చూసారమ్మా మనం 1 అంటే ఇక్కడ ఐ అంటే 1, వి అంటే 5, ఎక్స్ అంటే 10, ఎల్ అంటే 50, సి అంటే 100, డి అంటే 500, ఎం అంటే 1000. మనం దీని ప్రకారం రాసుకున్నట్లయితే ఫస్ట్ 1 అంటే ఐ, అక్కడ ఆ నెంబర్నే తీసుకుందాం. ఇక్కడ 5 చూసుకున్నట్లయితే వి, ఇక్కడ నెక్స్ట్ అక్కడ ఏముంది 10 ఎక్స్. వీటిని యూజ్ చేసుకునే కదా ఇప్పుడు మనం రూల్స్ ప్రకారం ఎలా రాద్దామో చూద్దాం. ఇప్పుడు 2ని ఎలా రాయొచ్చు, ఎలా రాద్దాం, ఇలా రాద్దాం. 3 అంటే మనకి ఐని 3 టైమ్స్గా రాస్తాం. నెక్స్ట్ 4 రాయాలంటే ఏం రాయాలి, ఫస్ట్ మనకి 5 రాస్తూ మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రాస్తామా రైట్ సైడ్ రాస్తామమ్మా, లెఫ్ట్ సైడ్ అనేది ఐని రాస్తామన్నమాట. ఈ విధంగా మనం 4ని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ 6 ఎలా రాస్తాం, మరి 6 5 అనేది ఫస్ట్ రాసి దీనికి రైట్ సైడ్ రాస్తామా లెఫ్ట్ సైడ్ రాస్తామా, మనకి ఇక్కడ రైట్ సైడ్ అనేది రాస్తామన్నమాట. అలాగే మనం 7 రాయాలి. ఇప్పుడు 7 రాయాలంటే ఎలా రాస్తాం, 5 ఐ ఇలా మనం రాస్తామన్నమాట. 8 ఎలా రాస్తాం మనం, 5 ఇలా రాస్తాం 8ని. నెక్స్ట్ వచ్చేసరికి మనం 9 అంటే ఎలా రాయొచ్చు, మనకి ఈ 5 తర్వాత మనకి ఐలు అనేది 4 టైమ్స్ రాకూడదు కదా మనకి రూల్ ప్రకారం. కాబట్టి మనం ఫస్ట్ ఏం రాసుకోవాలి, బిగ్ నెంబర్ ఎక్స్ అనేది రాసుకోవాలి. ఎక్స్ అనేది రాసుకున్నాక మనం ఐ అనేది మనకి లెఫ్ట్ సైడ్ రాస్తామా రైట్ సైడ్ రాస్తామా, మనకి ఐ అనేది మనకి లెఫ్ట్ సైడ్ రాయాలి. లెఫ్ట్ సైడ్ రాస్తే ఏమవుతుంది, మనకి 10 - 1 అవుతుంది. అప్పుడు మనకి నెంబర్ అనేది 9 వస్తుంది. అలాగే మనకి 10, ఇప్పుడు 10 తర్వాత 11 రైట్ సైడ్న ఐ రాయాలి. 12 రైట్ సైడ్ 2 ఐలు రాయాలి. తర్వాత రైట్ సైడ్ 3 ఐలు రాస్తాం. ఇప్పుడు 14 ఎలా రాస్తాం మనం, ఇందాక మనం ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం కదమ్మా, ఇలా 2 బిగ్ నెంబర్ల పక్కన మధ్యలో మిడిల్లో మనకి ఐ అనేది వస్తుంది. నెక్స్ట్ 15 ఎలా రాస్తాం, ఇలా రాస్తాం.
నెక్స్ట్ 16 ఎలా రాస్తాం? ఎక్స్ వి రైట్ సైడ్ ఐ రాసుకుంటాం అనమాట, 16 అవుతుంది. అలాగే 17 వి రైట్ సైడ్ 2 ఐలు వస్తాయి. ఎక్స్ వి రైట్ సైడ్ 3 ఐలు అనేవి వస్తాయి. మరి ఇప్పుడు 19 ఎలా రాస్తామమ్మా? మనకి ఫస్ట్ ఇలా రాస్తాం. నెక్స్ట్ 20 ఎక్స్ 10 2 ఎక్స్లు అనేవి 20 వచ్చిందనమాట. ఇవి మనకి 1 to 20 వరకు కూడా రామన్ నెంబర్స్. ఇప్పుడు ఈ నెంబర్స్ ఒకసారి మనం ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ 10 అంటే మనకి తెలుసు కదమ్మా, ఎక్స్. మనం ఇక్కడ 20 ఎలా రాస్తాం? మనం 2 ఎక్స్లు రాస్తాం. 13 ఎలా రాస్తాం? 3 ఎక్స్లు రాస్తాం. మరి 14 ఎలా రాస్తాం? 40ని 4 ఎక్స్లు రాస్తామా? రాయకూడదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఎల్ తీసుకుందామా? ఎల్. దీనికి రైట్ సైడ్ రాస్తామా లెఫ్ట్ సైడ్ రాస్తామా? ఎక్స్ని లెఫ్ట్ సైడ్ రాస్తాం. లెఫ్ట్ సైడ్ రాస్తే కదా మనకి సబ్స్ట్రాక్షన్ అవుతుంది. అలాగే మనం ఎల్ అంటే 50. నెక్స్ట్ 60 రాయాలంటే ఏం చేద్దాం? మరి ఎల్ తీసుకుంటాం, రైట్ సైడ్ ఎక్స్ అనేది రాస్తాం. 70 రైట్ సైడ్ 2 ఎక్స్లు రాస్తాం. ఎల్ తీసుకొని రైట్ సైడ్ 3 ఎక్స్లు రాస్తే మనకి 80 అవుతుంది. మరి 90 ఎలా రాస్తాం? ఎల్ పక్కన మనం 4 ఎక్స్లు రాస్తామా? రాయకూడదు కదా. మనకి ఏం రాస్తాం? ఇప్పుడు మనం సీన్ తీసుకుంటాం. 100 తీసుకొని మనం లెఫ్ట్ సైడ్ ఏం రాస్తాం? మనకి -10 కదా. మనకి లెఫ్ట్ సైడ్ ఎక్స్ రాస్తాం. ఇప్పుడు మనకి 90 అవుతుంది. నెక్స్ట్ సి. మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూసారా? నెక్స్ట్ 100కి సి ఇంతవరకు రాసుకున్నాం కదా. నెక్స్ట్ 200కి 2 సీలు రాయాలి. 300కి 3 సీలు రాయాలి. 400కి వచ్చేసరికి ఏం చేసాం? డి లెఫ్ట్ సైడ్ సి తీసుకున్నాం. అలా అయితే మనకి 400 అనేది వస్తుంది. తర్వాత మనకి 500కి డి. 600 తీసుకున్నట్లయితే మనకి డి రైట్ సైడ్ సి వస్తుంది. 500 + 100 600 అవుతుంది. 700 డికి రైట్ సైడ్ 2 సీలు రావాలి. 800 డికి రైట్ సైడ్ 3 సీలు రావాలి. 900కి డి పక్కన మనకి 4 సీలు రాకూడదు కదా మనకి. అందువలన ఎం తీసుకున్నట్లయితే దానికి లెఫ్ట్ సైడ్ సి. 1000 - 100 అప్పుడు మనకి 900 అనేది వస్తుంది. నెక్స్ట్ ఎం వాల్యూ 1000. 2000 కావాలంటే మనకి 2 టైమ్స్ని ఎం రాసుకుంటాం. 3000 3 టైమ్స్ ఎం రాసుకుంటాం. మనకి ఇక్కడ 3000 వరకు మాత్రమే మనకి అడగడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు మనం కొన్ని హిందూ అరబిక్స్ నెంబర్స్ని మనం రోమన్ నెంబర్స్లో ఎలా రాద్దామో చూద్దాం. ఎగ్జాంపుల్ 33 అనేది తీసుకున్నట్లయితే దీన్ని రోమన్ నెంబర్స్లో ఎలా రాయాలి? ఫస్ట్ దీనికి మనం ఎక్స్పాండెడ్ ఫార్మ్ని రాయాలన్నమాట. ఎక్స్పాండెడ్ ఫార్మ్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 30 + 3 ఉంది. 30 + 3 అంటే మనం 30ని ఎలా రాస్తాం? 10 + 10 + 10 + 3 అంటే ఇప్పుడు దీనికి రోమన్ నెంబర్ ఏంటమ్మా? మనకి ఎక్స్ ఇది మనకి 33కి రోమన్ నెంబర్ అనమాట. నెక్స్ట్ ఇంకో నెంబర్ని మనం చూద్దాం. 125 దీనికి మనం ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫార్మ్ చూద్దాం అనమాట. ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఏంటి? 100 + 20 + 5
దీన్ని ఇప్పుడు మనం ఎలా రాస్తామమ్మా? 100కి ఏంటి? సి. 20కి ఏంటి? 2x. 5కి వి. ఈ విధంగా మనం దీనికి రోమన్ నెంబర్స్ 125కి ఈ విధంగా రాస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకో నెంబర్ని చూద్దాం. ఇంకో నెంబర్ని చూసుకున్నట్లయితే 648. 648 దీనికి మనం ఎక్స్పాండెడ్ ఫామ్ ఒకసారి చూద్దాం. 600 ప్లస్ 40 ప్లస్ 8. దీనికి మనం చూసుకున్నట్లే 600కి మనం ఎలా రాస్తాం? డి. దీనికి లెఫ్ట్ సైడ్ సి. మనకి 40కి ఎలా రాస్తాం? ఇలా. మనకి 8 వచ్చేసరికి ఇలా రాస్తాం. దీని రోమన్ నెంబర్ ఏమో ఇదనమాట. ఇప్పుడు చూసారు కదమ్మా, మనకి ఈ విధంగా మనం హిందూ అరబిక్ సంఖ్యలని మనం రోమన్ సంఖ్యలుగా ఎలా రాసుకోవాలి ఎంతవరకు మనం తెలుసుకున్నాం. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.